హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలు సమోసా అండి. ఈ సమోసాకి ఏంటి అంటే మనకి పొటాటో కర్రీ అనేది మెయిన్ కదండీ. మన కర్రీ కూడా చక్కగా చేసుకొని మంచి టేస్టీగా చేసుకుందామండి. ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే నేను ఒక కప్పు వరకు మైదా తీసుకున్నానండి. అలానే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా అండి. మీరిక్కడ అంత మైదాతో చేసుకోవాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చండి. అలానే కొంచెం పించ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. అలానే ఇక్కడ వామ్ అండి ఇలా కొంచెం క్రష్ చేసి ఇలా వేసుకుంటే ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇదేంటి అంటే మనం ఇలా చపాతీలా చేసుకుంటాం కదండీ. కొంచెం ఏంటి అంటే మనకు సమోసాకి ఇది బాగుంటుంది ఈ ఫ్లేవర్ అనేది. ఇప్పుడు ఇదంతా చక్కగా మిక్స్ చేసుకొని కొంచెం మనం ఇప్పుడు చపాతీ ముద్దలా ప్రిపేర్ చేసుకొని ఒక సైడ్ ఒక 20 నిమిషాల పాటు అలా పెట్టుకోవాలండి. చూసారు కదండీ చపాతీ మనం ముద్ద ఎలా మిక్స్ చేసుకుంటామో కొంచెం కొంచెం వాటర్ అలా వేసుకొని అలా మిక్స్ చేసుకొని సైడ్ అయితే పెట్టుకోండి. మనకి ఏంటి అంటే ఇలా సాఫ్ట్గా కొంచెం మెత్తగా బాగుంటే మనకి ఏంటి అంటే చేసేటప్పుడు కూడా బాగుంటుందండి సమోసా అనేది. చూసారు కదా ఈ విధంగా అయితే నేను చేసుకొని సైడ్ పెట్టుకున్నా అండి. కర్రీ కోసం మనం ప్రిపేర్ చేసుకోవాలి కదండీ. ఆల్రెడీ నేను ఇక్కడ ఉడికించి పెట్టుకున్నా అండి ఈ బంగాళదుంపలు అనేవి. చూసారు కదండీ ఈ విధంగా అయితే మనకి చక్కగా ఉడకాలండి. మనకి అప్పుడే కర్రీ అనేది కూడా బాగుంటుందండి. చూసారు కదా ఈ విధంగా అయితే చక్కగా మ్యాష్ చేసి సైడ్కి పెట్టుకోండి. మనకి కర్రీ చేసేటప్పుడు డైరెక్ట్గా ఈ పొటాటోస్ అనేవి చక్కగా వేసేయచ్చు. ఓకేనా? చూసారు కదా ఈ విధంగా అయితే నేను చేసి పెట్టుకున్నా అండి. ఇప్పుడైతే కర్రీ చేసుకుంటున్నామండి. ఇక్కడ ఒక 1½ స్పూన్ మాత్రమే ఆయిల్ అయితే నేను వేసుకున్నా అండి. మనకి తక్కువ ఆయిల్తో మనకి కర్రీ అనేది అయిపోతుంది. అలానే ఇక్కడ కొంచెం ఆవాలు, జీలకర్ర, అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి. ఒక 2 ఆనియన్స్ అయితే మనకి బాగుంటుందండి. ఈ బంగాళదుంపలో ఈ ఆనియన్స్ కూడా మంచి టేస్ట్గా బాగుంటాయండి. చూసారు కదండి ఇవి ఏంటి అంటే ఒక మనకి 50-60% వరకు ఫ్రై అయితే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసుకుంటాం కదండీ సమోసాలు అనేవి. కాబట్టి ఒక 50-60% ఫ్రై అయితే మనకి చక్కగా సరిపోతుందండి. అలానే కొంచెం పచ్చిమిర్చి అండి మనకి ఫ్లేవర్, టేస్ట్ అంత బాగుంటుందండి ఈ పచ్చిమిర్చి వేయడం వల్ల. చూసారు కదండీ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంపలు అనేవి వేసుకుంటున్నాను ఉడికించి పెట్టుకున్నవి. ఈ విధంగా అయితే అంత వేసుకోవాలండి చక్కగా. ఇంకేమైనా పీసెస్లా ఉంటే అవి కూడా చక్కగా మ్యాష్ చేసుకోండి. మనకి సమోసాకి ఈ స్టఫింగే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ కర్రీ అనేది చక్కగా చేసుకోండి. ఓకేనా? అలానే ఇక్కడ ఏంటి అంటే కొంచెం పసుపు యాడ్ చేసుకున్నానండి. అలానే కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను ఒక 1/2 స్పూన్ వరకు. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదండి. అలానే ఒక 3/4 వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. అలానే ధనియా పౌడర్ 1/2 స్పూను మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఈ కర్రీకి ఇవన్నీ వేస్తే ఏంటంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఓన్లీ సాల్ట్, కారం కాకుండా ఇవన్నీ వేస్తే మనకి బాగుంటుంది. ఓకేనా? పొటాటోస్ అనేవి ఒక 3-4 అయితే నేను తీసుకున్నానండి. మీడియం సైజ్వి మనకు సరిపోతాయి. ఓకేనా? అలానే ఇక్కడ లాస్ట్లో ఇంకా కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నానండి. కొరియాండర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాను. చూసారు కదండి నాకు కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. చూసారు కదా ఇప్పుడైతే మనం సైడ్ పెట్టుకున్నాం కదండి ఈ చపాతీ ముద్ద అనేది. ఇప్పుడు ఇలా అన్ని బాల్స్ ఇలా తీసుకొని ఒక్కసారి వేసేస్తే మనం చపాతీలో ఒక్కసారి ఫాస్ట్గా చేసేయచ్చు అని చెప్పి ఇలా నేనైతే చేసుకుంటున్నా అండి. ఇలా మనకి ఈజీ అవుతుంది కదా. ఇప్పుడు ఇంకా చపాతీ కొంచెం పల్చగా కాకుండా అలానే తిక్కగా కాకుండా మీడియంలో అలా చేసుకోండి. ఓకేనా? మనకి పల్చగా అయినా సరే డీప్ ఫ్రైలా సమోసా అయ్యి బాగా రాదండి. అలానే ఇంకా తిక్కగా అయితే ఏంటంటే లోన అంటే కుక్ అవ్వదండి. బాగా చూసుకొని ఇలా చపాతీ అనేది చేసుకోండి. ఓకేనా? కొంచెం కొంచెం పిండి వేసుకొని ఇలా చేసుకుంటే మనకి వాము ఇవన్నీ వేసాం కదండి సమోసా కూడా బాగా వస్తుంది, టేస్ట్గా ఉంటుందండి. ఇక్కడ ఈ విధంగా అయితే ఇలా కట్ చేసుకోవాలండి. 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. అందులో ఒక పార్ట్కి ఏంటి అంటే ఇలా స్టఫ్ పెట్టుకొని ఇలా పొటాటో కర్రీ అనేది పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. మీకు ఇంకేదైనా షేప్ కావాలి అనుకుంటే ఇంకా ఎలా అయినా వేసుకోవచ్చు. ఓకేనా? ఇలా అయితే ఈజీగా అయిపోతుందండి ఇలా. చూసారు కదండి ఇలానే ఇంకా కూడా అలానే అన్నీ చేసుకొని ఒక్కసారి పెట్టేస్తే మనం ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కసారి వేసేయచ్చండి. మీకు ఇంకా క్లారిటీగా ఇంకొకటి చూపిస్తున్నాను మీకు. ఓకేనా? చూసారు కదా ఏం లేదండి ఎడ్జెస్ అనేవి ఫోల్డ్ చేసేస్తే మనకి ఈజీగా అయిపోతుందండి సమోసా అనేది. ఓకేనా? చూసారు కదా ఈ విధంగా అయితే అన్నీ పెట్టుకున్నాను. అలానే ఇక్కడ డీప్ ఫ్రై కోసం ఇంకా ఆయిల్ అనేది వేసుకొని చూస్తున్నాను అండి ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పి.
అలానే ఇక్కడ చూసారు కదండీ! ఇంకా ఇలా వేసుకుంటున్నాను సమోసా అనేది. మనకి ఏంటి అంటే కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ సమోసాలనేవి ఫ్రై చేసుకోండి. హై ఆర్ లో అయితే పెట్టుకోవద్దు. లో ఫ్లేమ్ పెట్టుకుంటే ఆయిల్ అనేది పీల్చేస్తుంది. హై అయితే ఇంకా తెలిసిందే కదండీ! ఇంకా కలర్ పూర్తిగా చేంజ్ అయిపోతుంది కానీ కుక్ అవ్వదు. చూసారు కదండీ! ఇక్కడైతే ఈ విధంగా నేను ఫ్రై చేసుకొని చక్కగా ఇలా తీసుకుంటున్నా అండి. మనకైతే సమోసాలైతే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయండి. మీరు ఇన్ కేస్ గోధుమ పిండి వద్దనుకుంటే అంతా మైదా పిండి యూజ్ చేసి చేసుకోవచ్చండి. ఓకేనా? చూసారు కదా! మనకైతే సమోసా అనేది వచ్చిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్‌లో నాతో షేర్ చేయండి. ఎలా వచ్చింది సమోసా అనేది. పిల్లలకి స్నాక్స్‌కి, మనకి స్నాక్స్‌కి అందరికీ బావుంటాయి కదండీ! ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో షేర్ చేయండి నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. బాయ్ అండి.